గ్రామం నుంచి, అదేవిధంగా దౌతాబాద్ మండలం భోగపశ్రాల గ్రామం నుంచి సుమారు 100 మంది కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీసీలు, సిగ్గుమెంట్ డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మొట్టమొదటి వాళ్ళని అభినందిస్తూ పార్టీలకు ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుద్ధ మండల పార్టీ అధ్యక్షుడు చామసి గారికి, తుమ్రాజ్పేట మండల పార్టీ అధ్యక్షుడు యాదగిరి గారికి, కొడంగల్ మా పార్టీ అధ్యక్షుడు దామోదర్ గారు, వైస్ చైర్మన్ నారాయణ గారు, కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ చైర్మన్ మధ్యాదవ్ గారు, ఎంపీటీసీ మాజీ కేశవరెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ మైపాల్ గారు, యువ నాయకుడు నరేష్ గౌడ్ గారు, బాబాబాయ్ గారు, ఇమ్రాన్ గారు, అదేవిధంగా సురేష్ గారు, మాజీ కొడంగల్ సర్పంచ్ రమేశ్వర గారు, రవిగౌడ్ గారు, నరసింహారెడ్డి గారు, కుదురుమాల శ్రీను నరసింహారెడ్డి నాయకత్వంలో ఇంతమంది జాయిన్ అయినందుకు మరొకసారి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలకు, కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలకు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కొంతమందికి ఇస్తున్న అన్ని కార్యక్రమాలకు నిరసనగా ఈరోజు ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి కొడంగల్లోనే ఒక 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మన పార్టీలో చేయాలని అందరూ తెలియజేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న చూసినాము, ఈ 9 రోజులలో రైతు బంధు వేస్తూ ఉంటాం. ఈరోజు 9 రోజులలోనే మొత్తం రైతు బంధు వేస్తారని ముఖ్యమంత్రి గారు అంటున్నారంటే, మీరు గతంలో భోగి సభలో ఏం చెప్పినారు? ఇక్కడనే భోగి సభ 26 జనవరి నాడు ప్రతి ఒక్క రైతు ఖాతాలో 31 మార్చి లోపల రైతు బంధు వేస్తారని చెప్పినాడు. చెప్పినా మనందరికీ 31 కానీ 2 ఎకరాలు కూడా వేయాలి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఒక 4 ఎకరాల లోపల ఉన్న రైతులందరికీ రైతు బంధు చేశారు. కానీ ఇప్పుడే మొత్తం రైతులందరూ కూడా 9 రోజుల 9,000 కోట్ల రైతు బంధు చేస్తున్నంటే దాంట్లో మతలబ్ ఏంటంటే, ఈ రైతు బంధు వేయాలి, స్థానిక ఎన్నికలు పెట్టాలి, స్థానిక ఎన్నికల్లో మళ్ళీ అంతా గెలుచుకొని తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకొని కానీ ఇదంతా ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని ఎగ్గొట్టావు? 3 విడతల రైతు బంధు ఎగ్గొట్టావు. 3 విడతల రైతు బంధు అంటే సుమారు 26 నుంచి 27,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టి ఇప్పుడు మాత్రం 9,000 కోట్ల రైతు బంధు చేస్తా అని చెప్పి రైతులకు చెప్తా ఉన్నాం. రైతులు కానీ ప్రజలు కానీ గ్రామాలలో నమ్మే పరిస్థితి లేరు. ఇది ఓన్లీ ఓట్ల కోసం వేసే రైతు బంధు. కేసీఆర్ గారు నాట్లప్పుడే రైతు బంధు చేస్తుండే, కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓట్లప్పుడే మాత్రం రైతు బంధు చేస్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల ఓట్లప్పుడు రైతు బంధు చేస్తే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఓట్లప్పుడు రైతు బంధు చేయడానికి సిద్ధమవుతా ఉండు. కానీ కేసీఆర్ గారు రైతుకి ఎప్పుడు ఏం కావాలో, ఒక రైతు బాంధవుడు కాబట్టి, రైతుల కష్టాలు తెలిసినవాడు కాబట్టి కేసీఆర్ గారు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చి, పంట పెట్టుబడి సహాయాన్ని ఇచ్చి, ఈరోజు పండించిన పంటకు గ్రామాలలో సంఖ్యలు పెట్టి మద్దతు ధర ఇచ్చి కోరుకున్న నాయకుడు కేసీఆర్ గారు. రైతుల బాగోగులు చూసిన మా నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఓన్లీ ఎన్నికల కోసమే ఈ రైతు బంధు చేస్తా ఉన్నారని అందరం కూడా గమనించాలి. అదే కాకుండా ఇచ్చిన 6 గ్యారెంటీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. రేపు పొద్దున ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు పెడితే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ఎగ్గొట్టిన 3 విడతల రైతు బంధు 28,000 కోట్ల రూపాయలు రైతుల తమ ఖాతాలో జమ చేయగలే. అదేవిధంగా ఈరోజు మహాలక్ష్మి కింద అక్కచెల్లెలకు ఇస్తున్న 2,500 పెన్షన్ కూడా ఈరోజు జమ చేసిన తర్వాత స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి. అదే కాకుండా ఈరోజు రైతు బీమా అమలు చేసి ఓటు అడగాలి. గ్రామాలలో 40% మంది రుణమాఫీ జరిగింది, ఇంకా 60% రుణమాఫీ జరగలేదు. ఆ 60% రుణమాఫీ జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి. అదే కాకుండా ఈరోజు స్కూటీలు ఇస్తున్నావు చదువుకున్న విద్యార్థి యువకులకు, ఆ స్కూటీలు ఇచ్చినాకనే ఎన్నికల్లో ఓటు అడగాలి. యువకులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాకనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి. ఉద్యోగస్తులకు 2 డిఏలు ఇస్తాను చెప్పి 1 డిఏ ప్రకటించిన ఎన్నికల కోసం హడావుడిగా 1 డిఏ ప్రకటించడం, ఆ 2 డిఏ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నావు, ఆ రిజర్వేషన్ అమలు చేసినాకనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్తున్నాను.
ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలు పెట్టేసి ఈ ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచి మళ్ళా రాష్ట్రం అంతా నేను గెలిచినని చెప్పి తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడమే ఇక ఆరాటం తప్ప ఏదో ప్రజల మీద ప్రేమ కానీ రైతుల మీద ప్రేమ కానీ ముఖ్యమంత్రికి లేదు. ఈ ఎన్నికల ఓడగొట్టి తీసేసుకొని ఏదో బయటపడే ప్రయత్నం చేస్తా ఉంటూ మనందరం కూడా మనం గ్రామాలకు వచ్చినప్పుడు ఒకటే సమాధానం చెప్పాలి. ఇంతమంది చెప్పిన మన నాయకులందరూ కూడా వారు ఒక కార్డు కొట్టి ఇంటికి తిరిగినారు. ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఆ గ్యారంటీ కార్డు కొట్టి మనమే మనందరి దగ్గర కార్డ్స్ ఉన్నాయి. ఇచ్చిన గ్యారంటీ కార్డు ఆ కార్డు తీసుకొని మనం కూడా ఇంటికి పోవాలి. నీకు తులం బంగారం వచ్చిందా, 2000 పెన్షన్ అబద్ధాలకు ఇచ్చే 4000 పెన్షన్ వచ్చిందా, వికలాంగులకు 6000 పెన్షన్ వచ్చిందా, ఈరోజు నీకు స్కూటీ వచ్చిందా, ఉద్యోగం వచ్చిందా, రైతు బంధు 15,000 వేస్తాను 15,000 రైతు బంధు వచ్చిందా, అన్నీ కూడా ఇంటికి పోయి మనం కార్డు పట్టుకుపోయి అడగాలి. అడిగినప్పుడే అవి చేస్తే తప్ప మనం ఓటేయము. అవన్నీ చేస్తేనే కాంగ్రెస్ ఓటేస్తాం, లేకపోతే బీఆర్ఎస్ ఓటేస్తాం అని చెప్పి మనం అందరం గ్రామాలలో చెప్పాలి. ఈ ఎన్నికల్లో చెప్పి వాళ్ళని ఎదురు తిరిగి కాంగ్రెస్ కార్యకర్తల మీద తిరగబడి ఈరోజు మనము గ్రామాలలో ఈ స్థానిక ఎన్నికల్లో బ్రహ్మాండంగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రికి బుద్ధి వస్తుంది. అప్పుడు కొడంగల్లో కూడగొడితేనే ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చి మనం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాడు, లేకపోతే అమలు చేయడు. ఇది ఒక్కసారి గెలిచినట్టే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లకే మళ్ళా 3.5 సంవత్సరాల జనరల్ ఎమ్మెల్యే ఎలక్షన్లకే రైతు బంద్ చేస్తాడు. అప్పటిదాకా రైతు బంద్ రాదు. ఈ స్థానిక ఎన్నికలు అయిపోతే ఎన్నికలు లేదు. ఈ 3.5 ఏళ్ళు మన ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడి, మంత్రులు ఒక మాట మాట్లాడి వాళ్ళు రైతు బంధు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కాబట్టి స్థానిక ఎన్నికలనే మనకు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి మరి ప్రతిసారి అంటాడు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేసేది ఎవరి కారణం కాదు. తెలంగాణ సాధించిన రైతు బాంధవుడు, రైతు నాయకుడు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక ఆనవాళ్ళు లేకుండా చేసిండు. ఎవరు ఆనవాళ్ళు లేకుండా అంటే పట్టి విక్రమార్ గారు ఆనవాళ్ళు లేకుండా చేసిండు. ఈరోజు హనుమంతరావు గారు ఆనవాళ్ళు లేకుండా చేసిండు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనవాళ్ళు లేకుండా చేసిండు. శ్రీధర్ బాబు గారు ఆనవాళ్ళు లేకుండా చేసి అందరినీ దొరికి ముఖ్యమంత్రి ఇంటికి మాత్రం చేయగలిగింది. కానీ కేసీఆర్ ఆడవాళ్ళు దమ్ము ధైర్యం ఎవరికి లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ నాయకులు వస్తారు, తిరుపతి వస్తాడు, మాయమాటలు చెప్తారు, కోట్లు అడుగుతారు. మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్లో ఉన్న 8 మండలాలు 2 మున్సిపాలిటీలు మొత్తం బ్రహ్మాండంగా గెలుస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే గ్రామాలలో మనం తిరుగుతారు, ఎక్కడ తిరిగినా ఈ ప్రభుత్వానికి మిత్రులు ఎవరు లేరు. కాబట్టి మనం 6 గ్యారెంటీలు గుర్తు చేయాలి. 6 గ్యారెంటీలు వేస్తే తప్ప ఓటేయమని చెప్పాలి. తప్పకుండా మనం అందరం కూడా ఇక్కడ ఉన్న కొడంగల్ ఉన్న అన్ని మండలాలు మున్సిపాలిటీలు తెలుసుకొని ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ